వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఒకప్పుడు ప్రపంచ దేశాలను తన వ్యాపార వైభవంతో ఆకర్షించిన సువర్ణ భూమి, ప్రపంచ పటంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం నేడు కేవలం ఒక యుద్ధభూమిగా ఎందుకు మిగిలిపోయింది? సామ్రాజ్యాల ఆధిపత్య పోరులో ఒక దేశపు అస్తిత్వం ఎలా ముక్కలైపోయింది? బ్రిటన్, రష్యా, అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ గడ్డును ఎలా వాడుకున్నాయి? భస్మాసుర హస్తంలా మారిన ఆయుధ సంస్కృతి ఆ దేశాన్ని ఎలా దారిద్ర్యములకు నెట్టేసింది? 90% మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ఆ అభాగ్య దేశపు కన్నెటి గాథ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మధ్య ఆసియా ముఖద్వారాన నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ కన్నీటి గాథ ఇది. అటు దక్షిణాసియాను, ఇటు పశ్చిమాసియా దేశాలను కలిపే వ్యూహాత్మక భూభాగం అది. సరిగ్గా ఆ భౌగోళిక స్థానమే ఆ దేశానికి ఒక శాపంగా మారిపోయింది. ప్రపంచాన్ని శాసించాలనుకున్న అగ్రరాజ్యాలన్నీ దీనిపైనే కన్నేశాయి. ఆధిపత్య పోరులో భాగంగా దీనిని గ్రేట్ గేమ్ కు కేంద్ర బిందువుగా మార్చాయి. రష్యాను అడ్డుకోవడానికి నాడు బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడే నెత్తుటి నదులు పారించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ లక్షకు పైగా సైనికులతో ఆ మట్టిని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఆధునిక కాలంలో అమెరికా సైతం 20 ఏళ్ల పాటు ఇక్కడే తిష్టవేసి కూర్చుంది. విదేశీ శక్తుల స్వార్థపూరిత రాజకీయాలు ఆ దేశ అస్తిత్వాన్ని పూర్తిగా మింగేశాయి. ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఉన్న ఆ నేల నేడు కేవలం ఒక యుద్ధ భూమిగా మిగిలిపోయింది. పరాయి శక్తులు ఆ గడ్డను వదిలి వెళ్లిన ప్రతిసారి అక్కడ భయంకరమైన శూన్యత ఏర్పడింది. రష్యాను ఓడించాలన్న కక్షతో అమెరికా నాడు స్థానిక ముజాహిద్దీన్ గ్రూపులకు విచ్చలవిడిగా నిధులు ఇచ్చింది. ఆధునిక ఆయుధాలను అందించి వాటిని ఒక బలమైన సైన్యంగా తయారు చేసింది. కానీ ఆ ఆయుధాలే కాలక్రమేణా భస్మాసుర హస్తాలుగా మారి దేశాన్ని దహించి వేశాయి. అమెరికా పెంచి పోషించిన శక్తులే తాలిబాన్ అనే ఉగ్రవాద రూపం దాల్చాయి. గతంలో వారు అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో మానవ హక్కులు పూర్తిగా మంటగలిశాయి. ముఖ్యంగా మహిళా విద్యపై కఠినమైన ఆంక్షలు విధించి వారి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యం పేరుతో వచ్చిన ప్రభుత్వాలు సైతం అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. అంతర్గత గిరిజన గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలు తాలిబాన్ల పునరాగమనానికి దారితీశాయి. చివరికి 2021 ఆగస్టులో ఆ దేశం మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ పతనంలో పొరుగున ఉన్న పాకిస్తాన్ పోషించిన పాత్ర అత్యంత దారుణమైనది. ప్రపంచ దేశాల ముందు తాము శాంతి కాముకులమంటూ పాక్ డ్రామాలాడింది. కానీ తెర వెనుక తాలిబాన్లకు సురక్షిత స్థావరాలు కల్పించి ఆశ్రయమిచ్చింది. వారిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకొని పొరుగు దేశాన్ని అతలాకుతలం చేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని నిజాన్ని పాకిస్తాన్ మర్చిపోయింది. నాడు తాము పెంచిన పామే ఇప్పుడు యజమానిని కరవడానికి వస్తుంది. ప్రస్తుతం తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్కు మధ్య సరిహద్దు వివాదాలు రగులుతున్నాయి. నిత్యం సరిహద్దులో కాల్పులు జరుగుతూ ఇరుపక్షాల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అది తిరిగి మనల్నే దెబ్బతీస్తుందని పాక్ కు అర్థమవుతుంది. సొంత లాభం కోసం చూసిన దేశం ఇప్పుడు భద్రత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ప్రపంచాన్ని శాసించాలనుకున్న సామ్రాజ్యాలన్నీ ఆఫ్ఘనిస్తాన్ను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూశాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం రష్యాను అడ్డుకోవడానికి ఆ ప్రాంతంలోనే యుద్ధాలు చేసింది. ఆ తర్వాత 1979 నుంచి 1989 మధ్యలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నియంత్రిస్తూ వచ్చింది. ఆ దేశంలో సుమారు 1.15 లక్షల మంది రష్యన్ సైనికులు ఆ దేశంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక 2001 నుంచి 2021 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు అమెరికా తన అధునాతన సైన్యంతో ఇక్కడ తిష్టవేసింది. ఈ విదేశీ శక్తుల స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఆఫ్ఘనిస్తాన్ తన సొంత అస్తిత్వాన్ని కోల్పోయి కేవలం ఒక యుద్ధ భూమిగా మిగిలిపోయింది. బుల్లెట్ల చప్పుడు పెరిగిన చోట శాంతి అనేది ఎండమావిలా మారుతుంది. అమెరికా సైన్యం వదిలేసి వెళ్లినా తుప్పుపట్టిన ఆయుధాలతో తాలిబాన్లు కొంతకాలం నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. అందుకోసం పాత శత్రువైన రష్యాతో కొత్త భాగస్వామ్యానికి తెరతీశారు.
ఆయుధాలు, నిధుల కోసం తాత్కాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఒకరితో ఒకరు తలపడిన శక్తులు ఇప్పుడు వ్యూహాత్మకంగా చేతులు కలుపుతున్నాయి. ఈ కొత్త సమీకరణలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. యుద్ధమే ఊపిరిగా బతికే శక్తులు శాంతిని ఎలా తీసుకొస్తాయో కాలమే చెప్పాలి. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షల పర్వం మొదలైంది. ప్రపంచ దేశాలు ఆర్థిక సాయాన్ని నిలిపివేయడంతో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పాటు దారిద్ర్యం దేశాన్ని చుట్టుముట్టింది. ఒకప్పుడు ప్రపంచాన్ని తన వ్యాపారంతో ఆకర్షించిన కబూల్ నగరం నేడు వెలవెలబోతుంది. ప్రస్తుతం ఆ దేశంలో దాదాపు 90% పైగా ప్రజలు సరైన ఆహారం లేక అలమటిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కరువై యువత భవిష్యత్తు శూన్యంగా మారింది. అంతర్గత కలహాలు కాస్త తగ్గినా పొరుగు దేశాల నుంచి నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆకలి కేకలు, ఆయుధాల సవ్వడి మధ్య సామాన్య ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారాయి. ఈ కంటి చూపు ఆనని విషాదం ప్రపంచ మానవాళికే ఒక పెద్ద సవాలుగా నిలిచింది. స్వార్థ రాజకీయాల వల్ల విలవిలలాడుతున్న ఆ నేలకు ఇప్పుడైనా విముక్తి లభిస్తుందా? ప్రపంచ దేశాలు ఈ భూమిని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపాలి. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్య పోరుకు ఆ దేశాన్ని వేదికగా మార్చడం మానాలి. కేవలం యుద్ధాల కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అక్కడి సామాన్య ప్రజలకు, పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడం అందరి బాధ్యత. ఆకలితో అలమటిస్తున్న ప్రాణాలను కాపాడడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఒకనాటి సువర్ణ భూమి అయిన ఆ దేశానికి మళ్లీ పూర్వ వైభవం సాధ్యం కావాలి. అప్పుడే ఆ నేలపై తుపాకుల సవ్వడి ఆగి శాంతి కపోతాలు ఎగురుతాయి.